సో నెక్స్ట్ లద్దాఖ్లో భారీ హింస జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్లో ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత మనం ఆర్టికల్ 371 పునరుద్ధరించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ మన లద్దాఖ్కి యూటీ అంటే యూనియన్ టెరిటరీ హోదా ఇచ్చిన తర్వాత కాస్త అక్కడ పరిస్థితులు చాలా కాలం నుంచి ప్రశాంతంగా మారడం కనపడింది. సో మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాతే లద్దాఖ్లో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అక్కడ ఈ గొడవలు ఏర్పడడం జరుగుతుంది. ప్రస్తుతానికి అది యూటీ కేంద్ర దీంట్లో ఉందన్నమాట. అంటే లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణలో 4 మృతి చెందారు. మరో 30 మంది గాయాలంటే అధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో 4 యువకులు మృతి చెందారని, గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళనకారులు ఆరోపించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదాతో పాటు 6వ షెడ్యూల్ పొడిగింపు డిమాండ్ చేస్తూ స్థానికంగా కొంతకాలంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 10 నుంచి ఓ 15 మంది ఆమరణ దీక్ష దిగారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా మారడంతో సెప్టెంబర్ 23న సాయంత్రం వారి ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో లద్దాఖ్ అపెక్స్ బాడీ యోజన విభాగం తాజా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే లేహ్ నగరంలో అనేక మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వీరిని చెదరగొట్టేందుకు వచ్చిన భద్రతా దళాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానిక బీజేపీ కార్యాలయానికి పోలీసు వాహనాలకు నిప్పెట్టారు. ఒక్కసారిగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు ఫైరింగ్ చేశారు. అనంతరం లేహ్ జిల్లాలో నిషేధాజ్ఞ విధించారు. లేహ్లో చోటు చేసుకున్న హింసపై పర్యావరణ ఉద్యమకారుడు సోనంగ్ వాంగ్చుక్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేపట్టిన నిరసనలు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతోనే యువత నిస్పృహ చెందారన్నారు. ఇవే తాజా ఘటనలకు దారితీశాయని ఆయన పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్తో చేపట్టిన ఆందోళనను హింసాత్మకంగా మారడంతో పర్యావరణ ఉద్యమకారుడు సోనంగ్ వాంగ్చుక్ 15 రోజులుగా సాగుతున్న నిరాహార దీక్ష విరమించారు. రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు బుధవారం రోడ్లపైకి వచ్చారు. పోలీసులతో ఘర్షణ దిగటం, రాళ్లు రువ్వటం, సిఆర్పీఎఫ్ వాహనంతో పాటు బీజేపీ కార్యాలయం నిప్పెట్టడం వంటి హింసాత్మక చర్యలు దిగటంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో ఉద్యమం హింసాత్మకంగా రూపుదాల్చడంతో తన నిరాహార దీక్ష విరమిస్తున్నట్టు సోనం వాంగ్చుక్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో వీడియో కూడా పోస్ట్ చేశారంట. సో ఆయన నిరాహార దీక్ష ఉధృతంగా మారి మొత్తానికి ఇప్పుడు లేహ్లో కర్ఫ్యూ విధించే పరిస్థితికి వచ్చినట్టు కనిపిస్తుంది మనకి.